ఇంటెన్షన్ గా ప్రైవేటైజేషన్ ఒక విధానము, ఒక ఐడియాలజీగా పెట్టుకుని దాని తగ్గట్టు అడుగులేస్తా ఉన్నారు. ఈ రోజున డిసెంబర్ 11న ఈ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. ఏమని? మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలనే వీళ్ళ రికమెండేషన్ ఇచ్చారు. ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని వాళ్ళు చెప్తుంటే, ఇంబ్యాలెన్సెస్ పోవాలని వాళ్ళు చెప్తా ఉంటే, లేదు లేదు పీపీపీకే ఇవ్వమని చెప్తుంది, ఇదిగోండి నేను అప్పుడే ఆలోచించాను అని చంద్రబాబు నాయుడు గారు, నేను అప్పుడే ఆలోచించి ఇదే చేస్తున్నానని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి పేదల ఆరోగ్యం మీద చిత్తశుద్ధి లేదు కాబట్టి, ఇలాంటి వంకలతో సాకులతో ఈయన చేయట్లేదు కాబట్టి, అక్కడ ఎంకరేజ్ చేస్తూ చెప్పినటువంటి ఆ కమిటీ చెప్పినటువంటి విషయాల్ని ఇక్కడ తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఒక స్కామ్. ఇదొక స్కామ్. ఏంటి? ఈ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవడం ఒక స్కామ్. దీంట్లో భయంకరమైనటువంటి స్కామ్ ఇంకొకటి ఉంది. అదేంటంటే మనం చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఇవన్నీ ఈ మెడికల్ కాలేజ్ అంట ఈ ప్రైవేటీకరణ చేసి మళ్ళీ దీంట్లో ప్రైవేట్ వారి బొమ్మ మాత్రమే ఉంటుంది, చిన్నది ఉంటుంది, కానీ మొత్తం అజమాయిషీ మనదే. అలాగే 2 సంవత్సరాల వరకు కూడా దీనికి సంబంధించి ఎవరైతే పనిచేస్తారో ఆ జీతాలన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుందంట. ఇది మొత్తం ఆ 2 years వరకు కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఒక్కసారి ఆలోచిద్దాము, ఒక మెడికల్ కాలేజ్ రన్ చేయాలంటే అక్కడ దాదాపు మనకు ఒక 500 నుంచి 600 మంది సిబ్బంది అవసరం అవుతారు. డాక్టర్స్ కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, అలా అన్ని రకాల వాళ్ళు మనం తీసుకుంటే 5 నుంచి 600 మంది అవసరం అవుతారు. వీళ్లకు ప్రతి నెల వీళ్ళకు జీతాలే మనకి 6 నుంచి 7 కోట్లు అవుతాయి ప్రతి నెలకి. ఇక ఇవి సంవత్సరానికి వచ్చేసరికి 70 నుంచి 80 కోట్లు సంవత్సరానికి దీని మీద మనకు ఖర్చు అవుతా ఉంటది. మనం ఇక 2 ఏళ్లకు గనక చూసుకుంటే సుమారు 150 కోట్ల వరకు కూడా ఒక కాలేజ్ మీదే అవుతా ఉంటది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఇక ఒక కాలేజ్ పరిస్థితే ఇలా ఉంటే 10 కాలేజీలకు ఎంత అవుతుందో ఒకసారి ప్రజలు ఆలోచించాలి. దీన్నంట చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే దీని మీద ఖర్చు చేస్తారంట, వాళ్ళేమో ప్రైవేటైజేషన్ కి తీసుకుంటారంట, ల్యాండ్ మందే, మళ్ళీ ఎంత? ఎకరానికి 100 రూపాయల చొప్పున 66 ఏళ్లకు లీజుకి ఇస్తా ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేశాము, ప్రైమ్ ల్యాండ్, కొంత డెవలప్మెంట్ మనం చేస్తున్నాము. మరి ఈరోజు ఇవన్నీ కూడా ఉన్న పనంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పి మనమే జీతాలు ఇవ్వాలంట. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఒక చేతో ఇటు మనం ఇస్తూ ఇంకో చేతో మనం ఇటు తీసుకుంటున్నాం. అంటే ఈ డబ్బు ఎవరి చేతిలోకి వెళ్తుంది? ఎవరి జోబులోకి వెళ్తుంది? ఇది నేను చెప్తా ఉన్నాము, రానున్న మా జగనన్న ప్రభుత్వంలో ఎవరైతే ఇలాంటి స్కామ్లకు పాల్పడుతున్నారో, ఇలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారో, 1 కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1 కోటి మంది గుండె చప్పుడులాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ తప్పని చెప్పి నిలదీస్తూ ప్రశ్నిస్తున్నా కూడా పట్టించుకోకుండా అడుగులు ముందుకు వేస్తూ వెళ్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి గాని, చంద్రబాబు నాయుడు గారికి గాని ఈ నిర్ణయాలు తీసుకొని ఈ విధంగానే మేము మా ఇష్టానికి అడిగే